చాలా మందికొచ్చే క్వెషన్ ఏంటంటే, హెచ్ఐవిలో ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? వీళ్ళు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు. చాలామంది దొంగ బాబాలున్నారు, దొంగ డాక్టర్లున్నారు, ఫేక్ డాక్టర్లున్నారు. ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత గూగుల్ చేయడము, ఈ టెస్ట్ మంచిదని చెప్పడము, లేకపోతే చాట్‌జీపీ ఓపెన్ చేయడము, ఈ టెస్ట్ మంచిదని చెప్పడం. చాలా మొత్తం 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ నేను చెప్పే టాపిక్ గురించి గార్బేజే ఉంటుంది, చెత్తే ఉంటుంది. అన్నీ మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్. టాపిక్ ఏంటంటే హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఏ పరీక్షలు చేయించుకోవాలి. సో దీని క్వశ్చన్కి ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ లేదు, స్టేజ్ని బట్టి. సో మీరు హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయ్యి ఎన్ని రోజులైంది అనే దాన్ని బట్టి మీరు టెస్ట్ చేయించుకోవాలన్నమాట. అదేవిధంగా మీ దగ్గర ఉన్న డబ్బులు బట్టి. సో కాస్ట్లీ టెస్ట్లు ఉన్నాయి, సింపుల్ టెస్ట్లు ఉన్నాయి. కొన్నిసార్లు సింపుల్ టెస్టులు సరిపోతాయి, కాస్ట్లీ టెస్ట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కొన్నిసార్లు కంపల్సరీ మీరు ఎంత మీ దగ్గర డబ్బులు లేకున్నా కాస్ట్లీ టెస్ట్ చేస్తేనే మీరు అది బయటపడుతుంది, లేదంటే బయటపడదు. సో ఈ చాలా రేంజెస్ ఉంటాయన్నమాట. ఏ స్టేజ్లో ఏ టెస్ట్ చేయించుకోవాలి, సో సింపుల్ టెస్ట్ చేయించుకోవాలా, కాస్ట్లీ టెస్ట్ చేయించుకోవాలా, అది కరెక్ట్గా చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ డౌట్ రావద్దు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళలో కన్ఫ్యూజన్, పీసీఆర్ టెస్ట్ అంటారు, యాంటీబాడీ టెస్ట్ అంటారు, యాంటీజెన్ టెస్ట్ అంటారు. సో ఇవి బేసిక్ టెస్ట్లు. అదేవిధంగా ఎలీజా టెస్ట్ అంటారు, వెస్ట్రన్ బ్లాట్ అంటారు. సో మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే కొన్ని వందల టెస్టులు ఉంటాయి. మీరు లేదు ఒక ల్యాబ్కి వెళ్ళారు, ల్యాబ్లో వాడు 10 రకాల టెస్టులు చెప్తాడు, ఇంకో ల్యాబ్ పోతే ఇంకో 10 రకాల టెస్టులు చెప్తాడు. అంతా కన్ఫ్యూజన్. సో దీన్ని సింపుల్గా క్లారిఫై చేయాలంటే మీరు వందల టెస్టులు మీరు ల్యాబ్కి వెళ్ళినప్పుడు చేయించుకునేవి 3 కేటగిరీస్లో ఉంటాయన్నమాట. సో మనము హెచ్ఐవిని ఎలా కనిపెడతాం? 3 రకాలుగా కనిపెట్టచ్చు. ఫస్ట్ ఏంటంటే హెచ్ఐవి ఆర్ఎన్ఏని కనిపెట్టచ్చు. అంటే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే హెచ్ఐవి వైరస్ యొక్క ఆర్ఎన్ఏ మెటీరియల్ ఉందో దాన్ని కనిపెట్టాలి. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే యాంటీజెన్ను కనిపెట్టచ్చు. హెచ్ఐవి పైన ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్ కోట్, దీన్ని ఏమంటారంటే P24 క్యాప్సిడ్ ప్రోటీన్ అంటారనమాట. ఈ క్యాప్సిడ్ ప్రోటీన్ని కనిపెట్టచ్చు. ఇది సెకండ్ పద్ధతి. థర్డ్ పద్ధతి ఏంటంటే యాంటీబాడీని కనిపెట్టచ్చు. ఒక్కసారి మీకు హెచ్ఐవి వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత దానికి అగైన్స్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ని టెస్ట్ చేయొచ్చు. సో మీరు వందల టెస్టులు ఏది చేసినా ఈ 3 కేటగిరీల్లో వస్తాయి. ఈ 3 కేటగిరీలో ఉన్న టెస్ట్ని ఎప్పుడు ఏ టెస్ట్ చేయించుకోవాలనేదే అనమాట. దీంట్లో కొన్ని కాస్ట్లీ టెస్ట్లు ఉన్నాయి, కొన్ని చీప్ టెస్ట్లు ఉన్నాయి. కొన్నిసార్లు కంపల్సరీ కాస్ట్లీనే చేయించుకోవాలి, కొన్నిసార్లు అసలు కాస్ట్లీ టెస్ట్ అవసరం లేదు, చాలా తక్కువ ఖర్చుతో కూడా టెస్టులు చేయించుకోవచ్చు. అది మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే వైరల్ ఆర్ఎన్ఏని కనిపెట్టడం ఎట్లా? వైరల్ ఆర్ఎన్ఏని కనిపెట్టడం ఎట్లా అంటే ఫస్ట్ 50% ఆఫ్ ది పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము దానికి మీడియన్ అంటాం అనమాట. మీడియన్ అంటే 50% ఆఫ్ ది కేసెస్లో వైరల్ ఆర్ఎన్ఏని డిటెక్ట్ చేసేటప్పుడు 10 to 15 డేస్ మధ్యలో మనం డిటెక్ట్ చేయొచ్చు. లేదు నాకు 100% కావాలి అంటే 30 డేస్ దాటాలి. అప్పుడే వైరల్ ఆర్ఎన్ఏ టెస్ట్ చేసి 99.99% పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇదేంటి? ఇది చాలా కాస్ట్లీ టెస్ట్. ఇది ఒక రకమైన టెస్ట్ అనమాట. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే మనము యాంటీజెన్ను కనిపెడతాం. యాంటీజెన్ను కనిపెడితే ఏమవుతుందంటే మీడియన్ అంటే 50% ఆఫ్ ది పీపుల్ వైరస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత 15 డేస్ టు 20 డేస్ మధ్యలో ఇది చేస్తే 50% ఆఫ్ ది పీపుల్లో ఇది పాజిటివ్ వస్తుంది. ఇంకా 50% ఆఫ్ ది పీపుల్లో రాదు. నెక్స్ట్ 50% ఆఫ్ ది పీపుల్ ఎప్పుడు చేయాలంటే 45 డేస్ తర్వాతనే చేయాలి. అప్పుడే ఇది పాజిటివ్ వస్తుంది, లేదంటే రాదనమాట. సో ఇది సెకండ్ టెస్ట్. ఇది ఫస్ట్ టెస్ట్ కంటే కొంచెం తక్కువ కాస్ట్లీ. థర్డ్ టెస్ట్ ఏంటంటే మనము హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ అంటాం అనమాట. ఈ హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ అనేది 50% ఆఫ్ ది పీపుల్లో 20 డేస్ నుంచి 30 డేస్ మధ్యలో ఇది పాజిటివ్ వస్తుంది. 50% ఆఫ్ ది పీపుల్లోనే. కానీ 99.99% పీపుల్ ఎప్పుడు పాజిటివ్ వస్తుందంటే 90 డేస్ తర్వాతనే ఇది పాజిటివ్ వస్తుంది. అందుకు ఈ టెస్ట్ అనేది మనం 90 డేస్ తర్వాత చేయించాలి. ఇది అన్నిటికంటే తక్కువ కాస్ట్లీ టెస్ట్. సో దీంట్లో సెన్సిటివిటీ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనము డిఫరెంట్ టెస్ట్లు డిఫరెంట్ స్టేజ్లో పట్టినట్లు ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్సే కానీ. సో లేదంటే ఇదంతా మర్చిపోండి. మీరు ఇంత కన్ఫ్యూజన్ అంటే వద్దు. కంపల్సరీ మీరు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలంటే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని, అంటే ఈ పనిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని సంప్రదించండి. లేకపోతే చాలామంది డాక్టర్లు ఉంటారు, చదువుకోకుండా డాక్టర్లు అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఏదో ఒకటి ల్యాబ్లో హెచ్ఐవి టెస్ట్ అని రాసి పంపిస్తారు. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే చాలా కేసెస్ రాంగ్ టెస్టులు చేయించుకోవడం వల్ల హెచ్ఐవి ఉన్నా ఒక్కొక్కసారి బయటపడట్లేదు, ఒక్కొక్కసారి హెచ్ఐవి లేకున్నా వీళ్ళకి పాజిటివ్ వస్తుంది. చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇవన్నీ మర్చిపోండి. మీరు ఒక మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ ఏ టైంలో ఏ టెస్ట్ చేయించుకోవాలని తెలుసుకొని
ఆ టెస్ట్ చేయించుకోండి. అది ఏదర్ కాస్ట్లీ టెస్ట్ కావచ్చు, లేకపోతే చాలా సింపుల్‌గా కొంచెం డబ్బులతో అయిపోయే టెస్ట్ కావచ్చు. అది ఇర్రిలెవెంట్. బట్ ఒక ఎక్స్‌పర్ట్ ఐడియా తీసుకొని, వాళ్ళ అడ్వైస్ తీసుకొనే హెచ్ఐవి టెస్ట్ అనేది చేయించుకోండి. చాలామందికి ఇంకో క్వెషన్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ టెస్ట్‌లుంటాయన్నమాట. అంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా చేయించుకోవాల్సిన టెస్ట్‌లు. ఒకటి వైరల్ లోడ్ అంటాము. CD4 కౌంట్ అంటామనమాట. ఈ వైరల్ లోడ్ గురించి టెస్ట్‌లు ఎప్పుడు చేయించుకోవాలి? అసలు దాన్ని ఎలా ఇన్ఫర్ చేయాలి? అంటే అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా రీడ్ చేయాలి? అదేవిధంగా CD4 కౌంట్‌ని టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి? అక్కడ వచ్చిన రిజల్ట్‌ని ఎలా ఇన్ఫర్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. మనం దాన్ని క్లియర్ చేద్దాం. సో ఫస్ట్ వైరల్ లోడ్. వైరల్ లోడ్ అంటే ఏంటంటే మీ బ్లడ్‌లో హెచ్ఐవి వైరస్ ఎంత ఉన్నాయి అంటే పర్ ఎంఎల్ ఆఫ్ బ్లడ్‌లో ఎంత ఉన్నదనేదే మనకు వైరల్ లోడ్ అంటామనమాట. ఈ వైరల్ లోడ్ అనే టెస్ట్‌ని మనం ఎవ్రీ 3 మంత్స్‌కి గానీ, 6 మంత్స్‌కి గానీ చేయించుకోవడం చాలా మంచిది. ఎవ్రీ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకొని, ఏఆర్టీ ట్రీట్మెంట్ రెగ్యులర్‌గా తీసుకొని, హోమియోపతి ట్రీట్మెంట్ రెగ్యులర్‌గా వాడుతుంటే మీకు వైరల్ లోడ్ బ్లడ్‌లో అనేది 0 చూపిస్తుంది. 0 చూపించినంత మాత్రాన మీకు హెచ్ఐవి క్యూర్ అయిందని కాదనమాట. ఇక్కడేంటంటే మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మీ ఇమ్యూనిటీ బాగుంది. అందుకే ఏంటంటే వైరల్ అనేది అన్‌డిటెక్టబుల్ లెవెల్‌లో ఉంది అని మీనింగ్. అంతేగాని హెచ్ఐవి క్యూర్ అనేది కాదు. హెచ్ఐవి ఎప్పటికీ క్యూర్ కాదనమాట. సో ఎప్పుడైతే ఈ వైరల్ లోడ్ అనేది 40 కాపీస్ టు 70 కాపీస్ కంటే తక్కువ ఉంటుందో మీకు బ్లడ్‌లో ఏంటంటే అన్‌డిటెక్టబుల్ లెవెల్స్ అంటే వైరల్ లోడ్ 0 అని చూపిస్తుంది. ఇదెప్పుడు 70 కాపీస్ కంటే 40 కాపీస్ కంటే తక్కువ ఉంటాయి. ఎప్పుడంటే 70 కాపీస్‌కి లేదంటే 40 కాపీస్ కంటే ఎక్కువ ఉంటే వైరస్‌ని డిటెక్ట్ చేయొచ్చు. సో అది కామన్ అనమాట. సో ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనము హెచ్ఐవి వైరస్‌ని టెస్ట్ చేసేది బ్లడ్‌లో టెస్ట్ చేస్తున్నాం. హెచ్ఐవి వైరస్ అనేది బ్లడ్‌లో ఒక్కటే కాదు కదా! మదర్ బ్రెస్ట్ మిల్క్‌లో ఉంటుంది. అదేవిధంగా సెమెన్ అంటే మగవారి వీర్యంలో ఉంటుంది. అక్కడ మనం టెస్ట్ చేయట్లేదు. సో మనం టెస్ట్ చేసేది ఓన్లీ బ్లడ్‌లో. సో వైరల్ లోడ్ తక్కువ ఉన్నా కూడా మీకు ఈ సెమెన్ ద్వారా, మదర్ మిల్క్ ద్వారా ఈ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వైరస్ అనేది బ్లడ్‌లో చూసినంత మాత్రాన నాకు వైరస్ 0 ఉంది. నా సెమెన్‌లో ఇప్పుడు వైరస్ ఉండదు. పిల్లలు ఇచ్చే తల్లయితే నా బ్రెస్ట్ మిల్క్‌లో వైరస్ ఉండదు అనుకోవడానికి లేదు. వైరల్ లోడ్ అనేది మనం ఓన్లీ బ్లడ్‌లోనే చెక్ చేస్తాం. సెమెన్‌లో గానీ, వేరే ఫ్లూయిడ్స్‌లో గానీ, అదే విధంగా మదర్ బ్రెస్ట్ మిల్క్‌లో గానీ చెక్ చేయం. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వైరల్ లోడ్ 0 వచ్చినంత మాత్రాన మీకు హెచ్ఐవి క్యూర్ అయిందని కాదు. హెచ్ఐవి ఒక్కసారి వచ్చిన తర్వాత క్యూర్ అయ్యే పరిస్థితే లేదు. మీరు ఆ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నన్ని రోజులు ఇది కంట్రోల్‌లో ఉంటుంది. ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మొదటికొస్తుంది. ఇది వైరల్ లోడ్ గురించి. నెక్స్ట్ CD4 కౌంట్. CD4 కౌంట్ అనేది ఏదైతే మనం ఇమ్యూన్ సెల్స్ అంటామో, ఈ హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందంటే ఈ CD4 సెల్స్ అనేవి ఇమ్యూనిటీ సెల్స్‌ని డెస్ట్రాయ్ చేస్తుంది. వైరల్ లోడ్ పెరిగిందనుకోండి CD4 కౌంట్ తగ్గిపోతుంది. వైరల్ లోడ్ తగ్గిందనుకోండి CD4 కౌంట్ పెరిగిపోతుంది. సో ఈ CD4 కౌంట్ అనేది మనము ఎప్పుడు టెస్ట్ చేయించాలి? హెచ్ఐవి ఉన్న పేషెంట్ CD4 కౌంట్‌ని ప్రతి 3 మంత్స్‌కో లేదంటే 6 మంత్స్‌కో కంపల్సరీ టెస్ట్ చేయించాలి. దీన్ని ఎలా ఇన్ఫర్ చేయాలి? ఈ CD4 కౌంట్ అనేది ఎప్పుడైతే 200 కంటే కింద పడిపోతుందో దాన్ని మనం ఎయిడ్స్ అంటామనమాట. అది పేషెంట్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. సో హెచ్ఐవి పేషెంట్లు CD4 కౌంట్ బిలో 200 ఉందంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ బయట డస్ట్‌కి ఎక్స్‌పోజ్ కావడం గానీ, పాథోజన్స్‌కి ఎక్స్‌పోజ్ కావడం గానీ, బయట ఇష్టం వచ్చినట్టు తిరగడం గానీ, బయట ఇష్టం వచ్చినట్టు తినడం గానీ చేయకూడదు. CD4 కౌంట్ బిలో 200 ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా హైజెనిక్ కండిషన్స్‌లో ఉండాలి. వెంటనే మీరు ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్‌లో కొన్ని రెజిమ్స్ అన్ని చేంజ్ చేయాలి. దాంతో పాటు హోమియోపతి వాడండి. హోమియోపతి వాడినా కూడా మీకు CD4 కౌంట్ అనేది బాగా పెరుగుతుందనమాట. CD4 200 కంటే లోపల ఉందంటే ఏం డేంజర్స్ ఉంటాయి? ఏ టైంలో అన్నా మీకు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీరు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా మీ CD4 కౌంట్ లేకపోతే వైరల్ లోడ్ అనేది ఎవ్రీ 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి చెక్ చేయించుకోండి. వైరల్ లోడ్ అనేది మీకు 70-40 కాపీస్ తక్కువ ఉంటే అది నార్మల్‌గా ఉన్నట్టు. CD4 కౌంట్ 400-450 కంటే ఎక్కువ ఉంటే అది నార్మల్‌గా ఉన్నట్లు. చాలా సింపుల్‌గా మీరు ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.